హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతుంది ఫిష్ ఫ్రై. సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం ఒక గిన్నెలో ఫిష్ పీసెస్ తీసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు మనం ఫ్రెష్ది వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఏ నాన్ వెజ్ చేసుకున్నా అప్పటికప్పుడు వేసుకుంటే అది చాలా టేస్ట్ బాగుంటుంది. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్నాక దానికి మనము ముక్కలకి బాగా పట్టించాలి. కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. బాగా పట్టించి మసాజ్ చేయాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మన ఫిష్ పీసెస్ అందులో వేసుకోవాలి. ఎన్ని సరిపోతే అన్ని ముక్కలు మాత్రమే వేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి వేయద్దు, ఫ్రై కదా మళ్ళీ పాడవుతుంది, సరిగా వేగమన్నమాట. సో వేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్ వాటి మీదకి వెళ్ళేలాగా కొంచెం కాడ పట్టుకొని అటు ఇటు తిప్పితే కొంచెం దాని పైకి కూడా ఆయిల్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఒక 1 minute అలా ఉంచి నెక్స్ట్ మనం మూత క్లోజ్ చేసుకుందాం. లిడ్ పెట్టేసుకుని ఒక 4 minutes పాటు దాన్ని సిమ్లోనే మగ్గించాలి. 4 minutes అయ్యాక ఓపెన్ చేసి చూద్దాం. లిడ్ ఓపెన్ చేసి చూస్తే నెక్స్ట్ దాన్ని వేరే సైడ్ తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు టర్న్ చేసి చూడాలి వేగిందో లేదో. టర్న్ చేస్తే ఇవి బాగానే వేగిపోయాయి అన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంకొక సైడ్ కూడా మనం అలానే వేపుకోవాలి. మీరు ఎక్కువ ఫిషెస్ వేపుతున్నట్టయితే కొంచెం టైం పడుతుంది. మీరు 4 minutes తర్వాత చెక్ చేసి ఒకవేళ అవ్వకపోతే ఇంకొక 3 minutes పెట్టేసుకొని చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ కూడా ఇవైతే ఫ్రై అయిపోయాయి. నావైతే తక్కువ క్వాంటిటీ కదా, జస్ట్ 4 minutes సరిపోయింది. ఒక పక్క 4 minutes, ఇంకొక పక్క 4 minutes. ఇట్స్ రెడీ టు సర్వ్ నౌ. అండ్ సర్వ్ చేసుకోవడానికి తీసుకోవచ్చు. ఊరించే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంత క్విక్ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. ఈరోజు మా ఇంట్లో నేనైతే ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ పులుసు చేశాను. చాలా యమ్మీగా వచ్చింది. నేను చేసిన ఫిష్ పేరేంటో చెప్పడం మర్చిపోయాను కదా. ఈ ఫిష్ ఏమొచ్చి చెరువు చేప, రూప్చంద్, సందువాలు అంటారనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీ ఇంట్లో ఏం చేసుకున్నారు మరి ఈ సండే? కామెంట్ పెట్టండి. అండ్ నెక్స్ట్ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.